చెప్తాను. అలాంటి వాళ్ళు 2 సార్లు వచ్చి సినిమా చూడండి, 3ఓసారి రివ్యూ ఎలా ఇస్తారో మీరే చూడండి అన్న. వాళ్ళకి మామూలు కాదన్నా, దయచేసి ఎక్కేస్తాను. ఫస్ట్ హాఫ్ తోని పీక్ లెవెల్లో ఎక్కేస్తానన్న రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అట్లా. ఇప్పటి వరకు మీరు ఎలివేషన్స్ గూస్ బంప్స్ తెప్పించడం చూశారు. ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ సినిమా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ తో గూస్ బంప్స్ తెప్పించారన్న. అన్బిలీవబుల్ పర్ఫార్మెన్స్. ఇది ప్రాపర్ సినిమా, అందుకని ఏం యాక్టింగ్ అన్న. అసలు రామ్ చరణ్ యాక్టింగ్ హైలైట్ అయితే అన్న. విలన్ వస్తాడన్న, విలన్ ఎస్ఎస్సూరి యాక్టింగ్ అయితే ఇతను హై వోల్టేజ్ యాక్షన్ పర్ఫార్మెన్స్ ఇస్తే అతను దానికి తోడు ఇంకో ట్రాన్స్ఫార్మర్ యాడ్ అవుతాడన్న. అప్పుడు 5 మధ్య సీక్వెన్సెస్ అయితే అన్బిలీవబుల్ అన్న. ఇప్పటి వరకు హెలికాప్టర్ సీన్ ఎలా అనిపించింది? ఏమమ్మా దీనమ్మ ఏమన్నా షాట్ అన్న. హెలికాప్టర్ మీద వచ్చే ఇంట్రడక్షన్ ఫైట్ సీక్వెన్సెస్ అయితే అసలు సూపర్ అన్న. ఆ ఫైట్ సీక్వెన్సెస్ దాన్ని బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ చేసి పడేస్తారు. హై వోల్టేజ్ బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ చేశారు ఫైట్ సీక్వెన్స్ తో. సూపర్. ఆ ఫైట్ సీక్వెన్స్ తర్వాతనే వెంటనే సాంగ్ వస్తానంటే రా మచ్చా సాంగ్ అయితే థియేటర్లో సాంగ్ అయితే థియేటర్ సాంగ్ ఫైట్ తర్వాత ఐఏఎస్ ఎంటర్ అవుతాడు. ఎవరు డాన్స్ చేయరు, కాదంతే. చిరంజీవి గుర్తొచ్చానండి నాకు. నేను చిరంజీవి సినిమా చూస్తున్నాను, రామ్ చరణ్ సినిమా చూస్తున్నాను, అర్థం కాకుండా ఉందన్న. ఆ విధమైన పర్ఫార్మెన్స్, సినిమా చిరంజీవి సినిమా రామ్ చరణ్ సినిమా పరిస్థితి అలా ఉంది అన్న. మన ఇండియన్ పాలిటిక్స్ కి ఇలాంటి సినిమాలు గుడ్ మెసేజ్ అన్న. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అంటే వార్డ్ మెంబర్ కాడి నుంచి పిఎం దాకా అందరూ నేర్చుకోవాలి. ఈ సినిమాలో బేసిక్ ఇది, బేసిక్ కాదు మొత్తం అనుకో. ఇప్పుడు వరకు మన శంకర్ ఫార్ములా లేడు. ఇప్పుడు మళ్ళీ ఎవరిని అడిగినా ఫార్ములా లేడు అంటారు. ఈ సినిమా ఎలా ఆడుతుంది అంటున్నారు అన్న. వచ్చిన తర్వాత మిమ్మల్ని మర్చిపోతారు. ఫుల్ కమ్ బ్యాక్ అన్న. శంకర్ మూవీ మనిషి చచ్చిపోతాడు అంతే. భారతీయుడు జెంటిల్మెన్ మీకు కళ్ళ కనిపిస్తాడన్న. ఆ విధమైన గుడ్ మెసేజ్ ఇచ్చారు. ఈ సినిమాలో ఏం కావాలో అది మీకుంది. మీకేం కావాలా? డాన్స్ రొమాన్స్ ఖైరీ ఆద్మీర్ అయితే పిప్పి చేసాడు. ఐపీఎస్ గా వచ్చాడు మీకు 10 seconds అన్న. 10 seconds అయితే నెవర్ సీన్ బిఫోర్ అన్న. ఆ స్టైల్ అయితే సూపర్ అన్న. ఐఏఎస్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అన్న. ఆ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గా వచ్చే